ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు మనకు ఇది లైక్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఎప్పుడైతే ఎక్కువ అయిందో, లేదంటే యూసేజ్ ఆఫ్ లైక్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ అయింది, ఈవెన్ లైక్ కాలేజ్ గోయింగ్ పిల్లల దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దానికి లైక్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. అయితే మనకు ఏదైనా ఒక లైక్ బిహేవియర్ అనేది అడిక్షన్ లాగా మారొచ్చు. ఓకే, ఇట్ క్యాన్ బి ఈవెన్ ఫుడ్ కూడా అడిక్షన్ లాగా లైక్ మారొచ్చు. అండ్ లైక్ ఇప్పుడు అంటే కొన్ని బిహేవియర్స్ ఏమంటే మనం అసలు యాబ్స్టైన్ అనేది ఉండదు. ఇప్పుడు సపోజ్ మన లైక్ బాడీలీ ఫంక్షన్స్, బయాలజికల్ ఫంక్షన్స్ అంటాం కదా, ఫుడ్ కానీ, సెక్స్ కానీ, లేదంటే స్లీప్ కానీ, ఇవన్నీ ఏమంటే బాడీ యొక్క కైండ్ ఆఫ్ నెసెసిటీస్. ఓకే, సెక్షువల్ అర్జెస్ లేకుండా మట్టుకు ఉండలేము. ఓకే, సెక్షువల్ అర్జెస్ కానీ, సెక్షువల్ కైండ్ ఆఫ్ మాస్టర్బేటివ్ ప్రాక్టీసెస్ కానీ, ఓకే, అండ్ సెక్షువల్ నాలెడ్జ్ కానీ లేకుండా ఉండడం ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, అయితే దానికి లైక్ లిమిట్స్, దానికి కొంత యొక్క అడిక్షన్లోకి పోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ సింపుల్ థింగ్. ఓకే, అంటే ఆ పాన్ చూడడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు అంటే కొంతమంది ఆల్సో ఆర్గ్యూ దాట్ అంటే అదొక రకమైన సెక్షువల్ ఎడ్యుకేషన్ అన్నట్టు పెట్టండి, లేదంటే ఇంకేదో అని దాన్ని కైండ్ ఆఫ్ రేషనలైజ్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు. కానీ ఈ యొక్క పాన్ అడిక్షన్ వల్ల ఏమంటే మెల్లిమెల్లిగా మనకు వేరే వాటిపైన ఇంట్రెస్ట్ పోతుంది. దట్ ఈస్ లైక్ నెంబర్ 1 థింగ్. సెకండ్ థింగ్, యాజ్ ఎ సెక్స్ పైన కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు పాన్ అడిక్షన్ చూడడం వల్ల ఏదో సెక్షువల్ ఎడ్యుకేషన్ వస్తుంది, సెక్షువల్ పర్ఫార్మెన్స్ పెంచుకోవచ్చు, లేకపోతే ఇంకేదో చేయొచ్చు, ఇట్లాంటి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కానీ ఆల్ దీస్ ఆర్ రాంగ్. ఓకే, మన లైక్ న్యాచురల్గా కూడా సెక్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది న్యాచురల్గా మన బాడీ ప్రకారం అదైతే ఉంటుంది. దీనివల్ల ఏమంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీలో హార్మోనల్ చేంజెస్ రావడము, నార్మల్ సెక్స్కి అగెయిన్స్ట్గా పోవడం, అంటే నార్మల్ సెక్స్ అనేది అంత లైక్ ప్లెజర్గా మనకు ఉండకపోవడము, ఎస్పెషలీ అడాలసెన్స్ ఏజ్లో వేరే వాటిపైన అంటే లైక్ కెరీర్ పైన కానీ వేరే వాటిపైన అంత కైండ్ ఆఫ్ ఫోకస్ అనేది లైక్ పెట్టలేకపోవడము, ఇవన్నీ మనం లైక్ అంటే దీనివల్ల చూస్తాము. ఇట్లాంటి అడాలసెన్స్ ఎవరైతే మ్యారేజ్ తర్వాత యాక్చువల్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది పాన్ అడిక్షన్ వల్ల. సో దానివల్ల ఇదొకటే కాదు, మల్టిపుల్ అదర్ ఇష్యూస్, అంటే వాళ్ళకు ఏది చూసినా సెక్షువల్ థాట్సే రావడము, ఈవెన్ అంటే ఇంట్లో రిలేటివ్స్ని చూసినా సెక్షువల్ థాట్సే రావడము. దీనివల్ల అంటే వాళ్ళకి ఆ టైంలో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక లైక్ డిప్రెషన్ రావడము, యాంగ్జైటీ రావడము, ఇట్లాంటివన్నీ కూడా మల్టిపుల్గా మనం చూస్తాం.